హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అరకు దగ్గరలో ఉన్న కటికా వాటర్ ఫాల్స్ని చూపిద్దామని మేము ముందుకు వచ్చాను. రూట్ అయితే కొంతవరకు బాగానే ఉంది, కొంత దూరం నుంచి అయితే చాలా చాలా డేంజర్గా ఉంది. ఇది కొండలు దాటుకొని వెళ్ళాలి. చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి మేము ఎలా వెళ్తున్నాం ఏంటి అన్నది వీడియోలో ప్రతి ఒక్కటి మేము మీకు చూపిస్తాను. కానీ దగ్గరికి వెళ్ళాక మాత్రం మనం ఎంత రూట్ దూరంగా నుంచి వచ్చామో ఆ రూట్ అంతా మేము మర్చిపోయాము. ఎందుకంటే వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత కంపల్సరీ ఎవరైనా మర్చిపోవాల్సిందే. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అలాంటిది అయితే చాలా చాలా వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ వాటర్ ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ చిన్న గాల్లో నుంచి అలా 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 వస్తుంది. మేము మా హస్బెండ్ వెళ్ళినప్పుడు బండి అయితే అక్కడ పార్క్ చేసి మేము విజిట్ చేసాము. వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి వెళ్ళాము. అక్కడ మేము అలా బండి అక్కడ పక్కన ఆపేసి లోపలికి ఇలా వెళ్ళామన్నమాట. అంటే మేము చూపిస్తాం చూడండి. మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి. అక్కడికంటే కొంచెం టికెట్ అయితే ఏమీ లేదు, కానీ బండి మీద బాగానే ఉంటుంది. వాటర్ ఫాల్స్ చాలా డేంజర్ అనమాట, చాలా డేంజర్ ఉండాలి. వెళ్తున్న రూట్ ఇలా ఉంటుంది. మనం ఓన్లీ సింగిల్ పర్సనే వెళ్ళగలం, డబల్ వెళ్ళలేము. ఎందుకంటే రూట్ అంటే పక్కన సెక్యూరిటీ గ్రిల్స్ వేసినా కూడా మనకి చాలా డేంజర్గా ఉంటుంది. మన జాగ్రత్తలో మనం వెళ్ళాలి. చూడండి, నేను ఇంకా దగ్గరలో ఏముంటుందా ఏంటి అని చెప్పి ఇది ఇంకా చిన్నది, అక్కడ దూరం నుంచి పెద్ద చూపించింది ఏంటి దగ్గర చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇంకా చూపిస్తాను. మేము నార్మల్గా ఇక్కడ వచ్చాము, నార్మల్గా రూట్ ఉంటే పక్క రూట్ వచ్చాము. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి చూసాము. దగ్గరికి వెళ్ళి చూడండి, మీకు కూడా చూసినట్టు విజిట్ చేయాలనిపిస్తుంది, మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కంపల్సరిగా అరకు వెళ్ళినప్పుడు మాత్రం కటికా వాటర్ ఫాల్స్ మిస్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఫొటోస్ అవి తీసుకున్నాము అని అనుకుంటే వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ ఎవరో వచ్చారు, మనకు తెలియదు. ఆ బ్యాచ్ వాళ్ళే ఫొటోస్ తీసుకుంటున్నారు. మాకు ఫొటోస్ తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా చిన్న లాక్ తీద్దాం కదా అని చెప్పి అనుకున్నాము. వాటర్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం చూడండి. మనమైతే చివరి నుంచి వచ్చాం. స్టార్టింగ్ నుంచి కట్టిన వాటర్ ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, కానీ చాలా బాగా వస్తుంది. మనం వెళ్ళే రూట్ కూడా సేమ్ అదే. మేము చూసుకున్నాము, అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాగ్కి వచ్చేసి మళ్ళీ అగైన్ మనం వెళ్ళడానికి ట్రై చేసాము. వెళ్ళాం కటికా వాటర్ ఫాల్స్. కటికా పేరుకు తగ్గట్టు కటికా వాటర్ ఫాల్స్ అన్నది కఠినంగా ఉన్నా దగ్గరికి వెళ్ళాక అద్భుతంగా కూడా ఉంది. అది మాత్రం మర్చిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అరకు వెళ్ళినట్టయితే కటికా వాటర్ ఫాల్స్ చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. మేము అరకు వెళ్ళినప్పుడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. నేను పెట్టే వీడియోస్ ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ డూ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము ఇంకా రిటర్న్ వచ్చాము. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళు అప్పటికి నొప్పి వచ్చేసినాయి. ఆవేశం వాటర్ వెళ్తేనే కానీ మళ్ళీ రన్ అయినట్లేదు. ఇంకా అలా కూర్చొని నించొని అప్పుడు వెళ్ళాము. అంటే దిగడం ఇది ఈజీనే, కాకపోతే ఎక్కడనే చాలా కష్టం. నేనైతే ఆగి ఇక్కడ కనిపిస్తుంది కదా కూర్చొని టేబుల్ లాగా, అక్కడ కూర్చొని వెళ్ళాము. కిందన మేము దిగుతున్నప్పుడు ఇక్కడ అమ్మాయిలు ఎవరో ఫొటోస్ తీసుకుంటున్నారు. టైం అయిపోతుంది వెళ్ళండి అట్లా వాళ్ళ నుంచి మా వైపు చూస్తున్నారు. ఓకే సర్లే కదా అని చెప్పి మీరు కూడా వెళ్ళినట్టయితే కంపల్సరీగా విజిట్ చేయండి. నేను అరకు వెళ్ళే ప్రతిదీ కూడా నేను లాక్ అంటే చిన్నగా లాక్ తీసినా కూడా ప్రతిదీ కూడా లాక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాము అక్కడ అంటే వెళ్ళి కూర్చోండి, సందేహం లేదు అంటే చిన్న దారేనండి, చాలా చిన్న దారి. అలా ఎక్కడి నుంచో వాటర్ వస్తుందంట. మనం అరకు నుంచి జంక్షన్ నుంచి దాటుకొని
ఒక 7-12 కిలోమీటర్స్కి మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళింది కట్క వాటర్ ఫాల్స్ ఎక్కడ అడ్రస్ చెప్పుకొని వెళ్ళాం. కానీ మీకు ఆ ఆలోచన లేదు, నేను చెప్తున్నాను కదా డీటెయిల్గా. ఆ జంక్షన్ నుంచి 12 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కట్క వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఎవ్వరూ ఉండరు రోడ్డు మీద, కొన్ని జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకోండి ఇక్కడ మ్యాంగోస్ ఇవన్నీ షాప్స్ ఉంటాయి. బ్యాంబో చికెన్ బిర్యానీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ.